ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ చల్లాబాబు. పుంగనూరు స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్ఛార్జ్ చల్లాబాబు. టిటిడి కల్తీ నెయ్యి వివాదంపై చల్లాబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల పవిత్రత గురించి మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. అందరికీ ఇలవేల్పు దేవుడు వెంకటేశ్వర స్వామి. గత ప్రభుత్వంలో తిరుమలలో అపచారం జరిగింది. గత 5 సంవత్సరాలుగా తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం నడిచింది. టిటిడి పాలకమండలి గత ప్రభుత్వం ఇంత జరిగినా నిద్రవస్థలో ఎందుకున్నారు? సొంతంగా డైరీ ఏర్పాటు చేసి పాలు ఉత్పత్తులను తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పుంగనూరు టిడిపి ఇన్ఛార్జ్ చల్లాబాబు తెలిపారు. మన జగన్మోహన్ రెడ్డి అటువంటి చేసాల నుంచి విముక్తి ఈ రోజు అందరూ చూస్తున్నారు. 100 రోజుల ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అధికారులు ఈ రోజు ఏ విధంగా స్వతంత్ర నిర్ణయాలతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటువంటి మంచి రోజులు మనం చూస్తున్నాం. మనం అందరం కూడా ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వల్ల 100 రోజుల సందర్భంగా మనం అందరం కూడా కలవడం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ గడిచిన 100 రోజుల్లో వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని అనుకోని సంఘటనలు, వరదలు ఇలాంటివి జరిగినా కూడా అలాంటి యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ఎన్డీఏ కూటమి. అందుకని ప్రజల ఒక మంచి ప్రభుత్వం ఉంటే ఒక రాష్ట్రం కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఆనందంగా ఉంటారో, ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నిదర్శనమే ఈ యొక్క ఎన్డీఏ కూటమి. ఇందుకు అనుగుణంగా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా మన పట్టణానికి విచ్చేసిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారికి, ఇక్కడ వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలందరికీ, అధికారులందరికీ మా సంఘ సభ్యుల తరఫున నమస్కరిస్తున్నాం. ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పథకాలు మనకు ఏమేమి వర్తిస్తాయి, మన మహిళలకు ఏం సద్వినియోగం చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు మీరు ఇక్కడ రాసారి ముందే చెప్పారు. దయచేసి మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వము ఆకర్షణీయమైతే ఆ బాధ్యత అప్పగిస్తా ఉంది. కాబట్టి మనకి ఏ పథకం వచ్చినా కానీ సద్వినియోగం మన కుటుంబాన్ని మన అభివృద్ధి పదంలో నిలుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన అధికారులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తిరుమల పవిత్రత గురించి మాట్లాడాలంటేనే, ఆ భగవంతుని గురించి ఏదైనా మాట్లాడాలంటేనే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే అందరికీ విలవేలుపు దేవుడు వెంకటేశ్వర్ల స్వామి. అక్కడ ఇంత అపచారం, ఇంత కల్తీ నెయ్యి 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉందంటే అక్కడుండే అధికారులు, అక్కడుండే విజిలెన్స్, అక్కడుండే మొత్తం బోర్డు చైర్మన్ల కానించి ఏం నిద్రలో ఉండాలని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. ఎందుకంటే కర్ణాటక డైరీ వాళ్ళు పూర్తిగా ₹1 లాభం లేకుండా భగవంతునికి అసలుతో నెయ్యి సరఫరా దాదాపు 10 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. 10-15 ఏళ్ళ నుంచి. కనీసము కొత్త వాళ్ళు వచ్చి టెండర్ వేసేటప్పుడు అధికారులు అవుతేనేమి, బోర్డు అవుతేనేమి, ఏ వస్తువైనా 300 మార్కెట్లో ఉంటే ₹150 మేము సప్లై చేస్తూ ఉన్నామంటే అప్పుడే ఆలోచన చేయాల. ఇతను నాణ్యమైనది సరఫరా చేస్తాడా భగవంతునికి, లేదంటే కల్తీ సరఫరా చేస్తాడని చెప్పి అక్కడున్న బోర్డు మెంబర్లకు, చైర్మన్కు, అధికారులకు అప్పటికప్పటికే
దాని మీద ఒక అవగాహన తెచ్చుకోవడల్లా అర్ధానికి సగానికి సగం రేటు కర్ణాటక ఫెడరేషన్ మిల్క్ వాళ్ళకే పూర్తిగా పైసా లాభం పెట్టుకోకుండా వాళ్ళు నెయ్యి సప్లై చేశారు. అటువంటిది క్యాన్సిల్ చేసి దానికంటే అర్ధ రేటుకు, ఎందుకంటే కల్తీ సరుకు మొత్తము కొవ్వులన్నీ పదార్థాలన్నీ వేరే జంతువులన్నీ వాడి వాటినన్నీ దీంతో కలిపి చేసి నెయ్యి సరఫరా చేస్తాడంటే అప్పట్లో అక్కడున్న విజిలెన్స్ వస్తేనేమి ఏమవుతుంది దాని మీద ఎందుకు ఎంక్వైరీ లేదన్నాడు. అతను అర్ధ రేటుకు సరఫరా చేసినప్పుడే ఎవరు అతని బయోడాటా ఏమి, బ్యాక్గ్రౌండ్ ఏముంది, అతనికి ఏమి కంపెనీ ఉంది, ఎంత టర్న్ ఓవర్ చేస్తాడను ఏమీ ఆలోచన చేయాల. 100 రూపాయలు వస్తువు 50 రూపాయలకి ఇస్తాడమంటే చేసేసినాడు. పూర్తిగా అక్కడ కల్తీ నెయ్యితో ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు కూడా అక్కడ జరిగిందని చెప్పి పూర్తిగా నిర్ధారణ అయింది. ఇదంతా కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ప్రజలను కొల్లగొట్టినారు, రాష్ట్రాన్ని కొల్లగొట్టినారు, భగవంతుని కూడా కొల్లగొట్టే ప్రమాదానికి వచ్చింది. ఇప్పటికైనా మేము ఏం చెప్తామంటే టీటీడీకి ఒక సూచన ఏరా అంటే అక్కడ నెయ్యి ఇక్కడ పాలు ఇవన్నీ కొనేటప్పుడు మీరు కూడా టీటీడీ డైరీ అని చెప్పి పాలు మిల్క్ రైతుల దగ్గర సేకరించండి. బ్రహ్మాండమైన ప్రొక్యూర్మెంట్ చేసి ఫ్రెష్గా నెయ్యి చేయండి. ఏమంటే ప్రజలకు కూడా పాలు ఎక్కడ చూసినా పాల మీద ఆధారపడినారు. ఫ్రెష్ పాలు వస్తాయి. టీటీడీ వాళ్ళు దాన్ని సరఫరా తీసుకుని అక్కడనే ఫ్రెష్ నెయ్యి చేసి భగవంతుడికి మీరే సప్లై చేస్తే పెంపర్ మోషన్ కంపెనీని తీసుకొచ్చారు. కానీ ఆ ఎండీకి ఇంటర్వ్యూ కూడా ఆ ముఖ్యమంత్రి ఇలా ఆ రోజు 5-6 దఫాలు ఆ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినారు. వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన కూడా పోలా, వానికి వెనక్కి వెళ్ళబోయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చినారు. ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఆ ఎండీని మళ్ళీ తీసుకొచ్చినాం. ఈ పెప్పర్ కంపెనీని దీన్ని పూర్తిగా ఎట్లా చేయాలా, ఏ విధంగా ల్యాండ్ అక్వైర్ చేయాలని చెప్పి దాని మీద అప్పుడే ముఖ్యమంత్రి దగ్గర ఒక సిట్టింగ్ కూడా వేయడం జరిగింది. ఆ కంపెనీ ఎండీలు దాన్ని పూర్తిగా పరిశీలించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తామో దగ్గరలో ముందుకు తీసుకొచ్చి అనౌన్స్ చేస్తాం.